మిగతా అప్డేట్ చూస్తే కరీంనగర్లో కాల్పుల ఘటనలో పోలీసుల విచారణ వేగవంతమైంది. తాజాగా సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. పీఎంజే జ్యువెలరీ షాప్లో 5 దుండగులు చొరబడ్డారు. షాప్లోని సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాల్పులు జరిపి భారీగా బంగారు ఆభరణాలు దోపిడీ చేశారు. ఈ కాల్పులో 4 సిబ్బందికి గాయాలయ్యాయి. దీంట్లో టోటల్ 5 అక్యూజ్డ్ అలాంగ్ విత్ పిస్టల్స్ వచ్చారు. ఇక్కడ కరీంనగర్ డిస్ట్రిక్ట్ టౌన్ లో ఉన్న పిఎంజే జ్యువెలరీ షాప్ లో ఇది ఆర్మ్డ్ రాబరీ ఈవెంట్ జరిగింది. దీంట్లో ఫస్ట్ 1 అఫెండర్ వచ్చి ఎంక్వైరీ చేశారు జ్యువెలరీ గురించి. ఆ తర్వాత ఇన్ పేర్స్ ఆఫ్ 2 మిగతా 4 కూడా వచ్చారు. మనకి సీసీటీవీ చూస్తే 5 లో 4 పర్సన్స్ కి ఫేస్ కూడా అన్కవర్డ్ ఉంది కాబట్టి ఫేస్ కూడా కనపడింది. దీని ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, వాళ్ళకి ఐడెంటిఫై చేస్తున్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఉన్న గార్డ్ కి గన్ పాయింట్ లో హోస్టేజ్ చేసి రాబరీ స్టార్ట్ చేశారు. మధ్యలో సేల్స్ మేనేజర్ అదర్ టీమ్ మెంబర్స్ దే ట్రై టు ఓవర్ పవర్ జరిగినప్పుడు వీళ్ళు పానిక్ అయి ఫైరింగ్ చేశారు. టోటల్ 5 పిస్టల్స్ ఉన్నాయి. 4 మనకి కార్ట్రిడ్జ్ దొరికింది. 4 ఫైరింగ్ అయిన తర్వాత వీళ్ళు ఒక బ్యాగ్ లో సమ్ స్టోలెన్ రాబ్డ్ ఐటమ్ తీసుకొని పాడిపోయారు. దీంట్లో ఉన్న విక్టిమ్స్ టోటల్ 4 ఉన్నారు. 4కి గన్ షాట్ ఇంజరీ అయింది, కానీ నాన్ ఫెటల్ ఇంజరీ ఉంది. అందరూ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి ట్రీట్మెంట్ నడుస్తుంది. వాళ్ళు కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాము. ఇది కాకుండా జ్యువెలరీ షాప్ లో ఉన్న అదర్ ఆఫీషియల్స్ కూడా స్టాఫ్ కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాము. సీసీటీవీ కెమెరాస్ చూసి అఫెండర్స్ కి ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 11:11 అఫెన్స్ అయింది. 11:20 వరకు మా టీం ఇక్కడ వచ్చింది. ఇమీడియట్లీ ఫారెన్సిక్ వ్యాన్ కూడా ఇక్కడ పంపించాము. క్లూస్ టీం వచ్చి అన్ని ఫింగర్ ప్రింట్స్, ఇక్కడ ఉన్న అదర్ ఎవిడెన్సెస్, మనకి దొరికిన బ్లాంక్ కార్ట్రిడ్జ్ అన్ని మేము సీజ్ చేస్తాము. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మల్టిపుల్ టీమ్స్ హావ్ బీన్ ఫార్మ్. దీంట్లో అక్యూజ్ కి పట్టుకోవడానికి, సీసీటీవీ చెక్ చేయడానికి, టెక్నికల్ డీటెయిల్స్ చూడడానికి, టవర్ డంప్ రిపోర్ట్, కాల్ రిపోర్ట్స్ చూడడానికి, తర్వాత ఇక్కడ ఉన్న లాడ్జెస్, హోటల్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. రీసెంట్ జైల్లో రిలీజ్ అయిన పర్సన్ ఉంటే వాళ్ళు కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో మల్టిపుల్ టీమ్స్ హావ్ బీన్ ఫార్మ్ టు ట్రేస్ ద అక్యూజ్. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఎంతమంది విక్టిమ్స్ కి ఇంజరీ జరిగింది, బట్ ఫార్చునేట్లీ ఎవరికి ఫేటల్ ఇంజరీ జరగలేదు. ఐఎమ్ షూర్ దట్ దే విల్ రికవర్ సూన్ ఇన్ టైమ్. అండ్ కరీంనగర్ పోలీస్ ఇస్ డివోటెడ్ టు పబ్లిక్ సేఫ్టీ. దీంట్లో కరీంనగర్లో కాల్పుల ఘటనలో పోలీసుల విచారణ వేగవంతమైంది. తాజాగా సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. పీఎంజే జ్యువెలరీ షాప్లో 5 దుండగులు చొరబడి షాప్లో సిబ్బందిపై కాల్పులు జరిపి భారీగా ఆభరణాలు దోచుకు వెళ్లిన పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మన విజువల్స్లో చూస్తున్నాం 5 దుండగులు కూడా ఏ విధంగా ఎంటర్ అయ్యి దోచుకు వెళ్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. దాడి కూడా చేశారు. ప్రస్తుతం పోలీసులు ఇస్తున్నటువంటి సమాచారానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చందు, ఇటు కరీంనగర్ పట్టణం నడిబొడ్డునే నేరగాళ్ళు అయితే రెచ్చిపోయారని అయితే చెప్పవచ్చు. అయితే పట్టపగలే తుపాకీ కాల్పులు, ఆ జ్యువెలరీ షాప్ లో దోపిడీ యత్నం ఈ నగరాన్ని అయితే ఒక్కసారిగా ఉలిక్కి పడేలా అయితే చేసింది. ఇటు జ్యోతినగర్ లోని పిఎంజే జ్యువెలరీ షోరూమ్ లో జరిగిన ఈ ఘటన అయితే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగానైతే సంచలనంగా మారింది. ఇవాళ మధ్యాహ్నం అయితే జనసంచారం అత్యంత ఎక్కువగా ఉండే సమయంలోనే ముందుగా ప్రణాళిక వేసుకున్నట్టు కొంతమంది దుండగులు అయితే ఈ షోరూమ్ లోకి దూసుకెళ్లారు. లోపల ఉన్న సిబ్బందిని అయితే టార్గెట్ చేస్తూ ఆ నగలు అప్పగించాలంటూ బెదిరించారు. అయితే సిబ్బంది వెనక్కి తగ్గకుండా ప్రతిఘటించడంతో దుండగులు అయితే మరింత తెగించి తమ వద్ద ఉన్న తుపాకులతో అయితే విచక్షణ రహితంగా కాల్పులకైతే తెగబడ్డారు. అయితే ఈ కాల్పుల్లో 3 సిబ్బందికి గాయాలయ్యాయి. కాల్పులు జరుగుతుండడంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళం అయితే నెలకొంది. షాప్ లో ఉన్నవారు ప్రాణాలు దక్కించుకోవడానికి అయితే పరుగులు తీశారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి అయితే తరలించారు. వైద్యులు వారి పరిస్థితి అయితే ప్రస్తుతం అదుపులో ఉన్నదని చెప్తున్నప్పటికీ ఇద్దరికైతే తీవ్ర గాయాలు ఉన్నట్లయితే సమాచారం. అయితే మొత్తానికి ఈ ఘటనలో అయితే అత్యంత కీలకంగా మారింది అయితే ఇటు సీసీ కెమెరా ఫుటేజ్ అని అయితే చెప్పవచ్చు. ఇటు దుండగులు షోరూమ్ లోకి ప్రవేశించడం నుంచి బెదిరించడం, కాల్పులు జరపడం,
వరకు ప్రతి దృశ్యం కూడా స్పష్టంగా రికార్డ్ అయినట్లయితే తెలుస్తుంది. అంతేకాదు ఆ ఘటన అనంతరం వారు అక్కడి నుంచి పారిపోతున్న విజువల్స్ కూడా ఇటు పోలీసుల చేతికైతే చిక్కాయి. ఈ ఫుటేజ్ ఆధారంగానే నిందితులను అయితే గుర్తించే పనిలో ఇప్పుడు పోలీసులు అయితే నిమగ్నమయ్యారని అయితే తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే దర్యాప్తులో అయితే అత్యంత కీలక ఆధారంగానైతే మారింది. ఘటన తర్వాత ఆ జ్యువెలరీ షాప్ ప్రాంతం పూర్తిగా రక్తసిక్తంగా మారింది. అయితే నేలపై చిందరవందరంగా ఉన్న మరకలు అక్కడ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో స్పష్టంగా అయితే చేస్తుంది. ఈ దృశ్యాలు చూసిన స్థానికులు అయితే ప్రస్తుతం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మొత్తానికి ఇదిలో ఉంటాయి. ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కార్యాలయానికి సమీపంలోనే ఈ ఘటన జరగడం అయితే ఇది మరింత సీరియస్ గా మార్చిందని అయితే చెప్పవచ్చు. దోపిడీ జరిగిన జ్యోతి నగర్ ప్రాంతంలోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కదలికలు అయితే ఎక్కువగా ఉంటాయి. అయితే ఇంత భద్రత ఉన్న ప్రాంతంలోనే నేరగాళ్లు ఇలా రెచ్చిపోవడం అయితే ఇటు పోలీసులకైతే సవాల్ విసిరినట్టే అని చెప్పాలి. అయితే మరోవైపు ఘటన విషయం తెలుసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంఘటన స్థలానికి అయితే చేరుకొని షోరూమ్ అయితే పరిశీలించారు. అక్కడ పరిస్థితులపై అధికారులతో వివరాలు అడిగి అయితే తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని అయితే ఘటనలో గాయపడిన వారిని అయితే పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందించాలంటూ కూడా వైద్యులకైతే సూచించారు. ఈ ఘటనతో అయితే నగరంలో భయాందోళన వాతావరణం అయితే నెలకొంది. పట్టపగలే కాల్పులు జరగడం, అది కూడా అత్యంత బిజీ ప్రాంతంలో జరగడం అయితే ప్రజల్లో అభద్రత భావాన్ని అయితే పెంచింది. కరీంనగర్ నడిబొడ్డున శాంతి భద్రతను అయితే ప్రశ్నార్థకం చేస్తూ పోలీసులకు నేరుగా సవాల్ విసిన ఈ దోపిడీ ఘటన అయితే పోలీసులు అయితే ఇప్పుడు అత్యంత సీరియస్ గా తీసుకున్నట్లయితే స్పష్టమవుతోంది. చందు, ఎక్కడ ఎవరు కూడా లోపల మాస్కులు ధరించి ఎవరు లేరు. వాళ్ళ ఫేసెస్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. తర్వాత వాళ్ళు మాస్కులు ధరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు వాళ్ళు ఎవరు ఏంటి అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారా, ఎప్పట్లోగా పట్టుకుంటామని చెప్తున్నారు? ప్రస్తుతానికైతే నిందితులను త్వరలోనే పట్టుకుంటామంటూ కరీంనగర్ పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే కరీంనగర్ చుట్టుపక్కల నాకాబందీ నిర్వహించి ఎక్కడికక్కడ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసి వచ్చిపోయే వాహనాలను అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఘటన కరీంనగర్ నడిబొడ్డున జరిగిన నేపథ్యంలో వీళ్ళు పట్టణం దాటి వెళ్లే ఏ రూట్ ని కూడా పోలీసులు వదిలే ప్రసక్తిలో లేకుండా మిగతా ప్రతి ప్రాంతంలో సీసీ కెమెరాలు కూడా పోలీసులకు అయితే కీలకంగా మారనున్నాయి. ప్రస్తుతం కేసు అయితే నమోదు చేసుకొని నిందితులను త్వరగా పట్టుకొని ఇలాంటి ఘటనలు అయితే మళ్ళీ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని కూడా ఇటు కరీంనగర్ పోలీసులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ ఘటన కరీంనగర్ నగర భద్రతపై అయితే అనుమానాలు రేకెత్తిస్తుందని అయితే చెప్పవచ్చు. ఘటనపై అయితే ఇప్పుడు ప్రస్తుతం పూర్తి స్థాయి విచారణ అయితే కొనసాగుతుంది. నిందితులను అయితే త్వరలో పట్టుకొని మరిన్ని వివరాలు వెల్లడిస్తామంటూ అయితే కరీంనగర్ పోలీసులు అయితే ఇప్పుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చందు, అడ్డుకున్న వాళ్ళని కొంతమందిని కూడా కాల్చినట్టు తెలుస్తోంది. 4 సిబ్బంది కూడా గాయపడి తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా అప్డేట్స్, అంటే మిగతా సిబ్బంది దగ్గర నుంచి ఏమైనా అప్డేట్స్ తీసుకునే ప్రయత్నం చేశారా పోలీసులు? అసలు ఇదంతా కూడా అంటే ముందుగా స్కెచ్ వేసి ఒక మాక్ డ్రిల్ టైప్ నిర్వహించి కూడా తర్వాత చేశారనేటువంటిది కూడా మనకు వస్తున్న సమాచారం. అధికారులు ఏమంటున్నారు? ఖచ్చితంగా ఇంత మీరు చెప్పినట్టు ఇంత పెద్ద భారీ ఎత్తున దోపిడీ ఘటన జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా దీని వెనకాల రెక్కి నిర్వహించి ఉంటారు. ఎందుకంటే అత్యంత రద్దీ గల ప్రదేశం ఒకటి కరీంనగర్ నడిబొడ్డున అందున ఇటు బండి సంజయ్ కదలికలు ఎక్కువగా ఉంది. అక్కడ అత్యంత భద్రత ఉండే ప్రదేశంలో చోరీ జరగడంతో ఇక్కడ దుండగులు అయితే ఖచ్చితంగా దీన్ని రెక్కి నిర్వహించి ఈ అత్యంత ప్రణాళిక బద్ధంగా ఈ దోపిడీని అయితే తెగబడ్డారని అయితే చెప్పవచ్చు. అంటే వీళ్ళ దుండగుల కాల్పులో దాదాపు 3 సిబ్బంది అయితే తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అందులో గాయపడిన వారిలో 2 పరిస్థితి అయితే చాలా విషమంగా ఉన్నట్లయితే మనకు సమాచారం. ఇప్పుడు బండి సంజయ్ అంటే ఇక్కడ దోపిడీ జరిగిన ఘటనను అయితే పరిశీలించి అనంతరం ఆ బాధితులను అయితే పరామర్శించి వారికి మెరుగైన వైద్య సేవలు అయితే అందించాలంటూ కూడా ఆ వైద్యులను అధికారులను అయితే ఆదేశించారు. చందు, బట్ అదేవిధంగా అంటే కరీంనగర్ లాంటి ప్లేస్లో, రద్దీగా ఉన్న ప్లేస్లో ఇలాంటిది జరగడం పట్ల అసలు ఉన్నటువంటి ప్రజలు ఏమంటున్నారు? ముఖ్యంగా ఇందులో గతంలో ఇన్సిడెంట్స్ చూసుకున్న నంద్యాలలో పిఎంజే జ్యువెలర్స్లో కొంతమంది అందులో పనిచేస్తున్న సిబ్బంది చేతివాటం కూడా మనం చూసాం. అలాంటిది ఇందులో బయట వాళ్లే చేశారా, లేదంటే సిబ్బందిపై కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో వాళ్ళని కూడా విచారించే అవకాశం ఉందా?
అయితే అన్ని కోణాల్లో ఇప్పుడు సిబ్బంది పాత్రపై లేకపోతే ఈ యాజమాన్యం పాత్రపై ఇటు దుండగుల పాత్రపై కూడా అన్ని కోణాల్లో అయితే విచారణ కొనసాగుతుంది. ఇటు ఘటన తర్వాత జ్యువెలరీ షాప్ ప్రాంతం అయితే పూర్తిగా రక్తసిక్తంగా మారి నేలంతా చిందర వందంగా పడి ఆ రక్త మరకలు ఉన్నాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌస్ ఆలం, ఏసీపీ వెంకటస్వామి ఘటనా స్థలానికి అయితే చేరుకొని మొత్తం అన్ని కోణాల్లో అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. దీంట్లో దాదాపు దుండగులు పట్టుకున్న తర్వాతనే పూర్తి వివరాలు అయితే వెల్లడించగలం. ప్రాథమికంగానైతే ప్రస్తుతానికి ఇందులో స్టాఫ్ కానీ లేకపోతే మిగతా ఎవరైనా అక్కడ స్థానికంగా ఉన్నవారి పాత్రపై అయితే పోలీసులు అన్ని కోణాల్లో అయితే సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగానైతే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.